న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు అన్నారు. 1950 ఆగస్టు 10న అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం గన్ ఫౌండరీ చౌక్ లో దళిత క్రైస్తవ మహా నిరసన సభ నిర్వహించారు. 1950 ఆగస్టు 10న తీసుకొచ్చిన ఉత్తర్వుల కారణంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులు షెడ్యూల్ కులాల హోదా రిజర్వేషన్లను కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తుండగా మతం మారినందుకు కేవలం దళితులకే రిజర్వేషన్ హక్కులు కోల్పోయే నిబంధన ఉండడం వివక్షాపూరితమని పేర్కొన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అగ్రవర్ణాలు బీసీలు ఎస్టీలకు వారి సామాజిక హోదాలకు అనుగుణంగా రిజర్వేషన్ అవకాశాలు కొనసాగుతాయని, దళిత క్రైస్తవులకు మాత్రం ఈ హక్కు లేకుండా చేయడం అన్యాయమని అన్నారు. 1950 ఉత్తర్వుల వెనుక ఉన్న పరిస్థితులు, వాటిని తీసుకురావడానికి కారణాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా కించపరుస్తున్నామా? మోదీ గారు, అమిత్ షా గారు ఆలోచించి ఎంబడే యొక్క 1950 ఆర్డర్ను రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి. దానికి మందకిష్ట శేఖర్ చాట్ల, నేను అడ్వకేట్ కమ్ పాస్టర్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. మా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాప నాయకులు గడపాటి విజయరాజు గారు 30 years నుంచి ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీన్ని సుప్రీంకోర్టులో ఒక పిల్ కూడా వేయటం జరిగింది. ఎందుకనంటే దీని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈవేళ ఆగస్టు 10 అనేది బ్లాక్ డేగా మేము నిర్ణయించాం. ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే. ఎందుకనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఇది విడుదలైన రోజు. దానివల్ల ఏమైపోతుందంటే మా కులం వచ్చి మాదిగలుగా మేము కులంగా ఉంటున్నాము. మాకు క్రిస్టియన్గా ఉండటం వల్ల ఎస్సీ స్టేటస్ మాకు వర్తించట్లా. మాకేదన్నా కుల వివక్షత జరిగి ఎవరైనా మమ్మల్ని కులం పేరు పెట్టి దూషించినప్పుడు ఇటీవల జరిగిన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అదే. ఒక బాపట్ల పాస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బాపట్ల పాస్టర్ గారు క్రిస్టియన్ అవటం వల్ల ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన్ని మాదిగ నా కొడక అని తిట్టినప్పటికీ కూడా ఆ ఎస్సీ యాక్ట్ వర్తించలేదు అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇచ్చారు. మేము ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించండి, దాన్ని తీసివేయండి. మా కులం మారలేదు కదా, మేము యేసుక్రీస్తు నమ్మినంత మాత్రాన మా కులం మారలా. ఆయన పాస్టర్ గారు మాదిగ నా కొడక అని తిడితే పాస్టర్ అయినంత మాత్రాన మరి రాజ్యాంగం ప్రకారం ఉన్న మా హక్కు ఎక్కడికి పోయింది? ఆ హక్కు చెల్లదనే మాట అవాస్తవం. దాన్ని రద్దు చేయమని ఈరోజు ఆగస్టు 10 ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసివేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ తరఫున మా ఏఐసిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి సమక్షంలో దీన్ని రద్దు చేయమని కోరుకుంటున్నా నా మాటలు ముగిస్తున్నాను. శేఖర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ లీగల్ చైర్మన్. నా పేరు బిషప్ డాక్టర్ జేకబ్ శామ్యుల్ అప్పికెట్ల, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. డాక్టర్ విజయరాజు గద్దపాటి, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారితో గత 30 సంవత్సరాలు బట్టి నేను వారితో పనిచేస్తున్నాను, అడుగులు అడుగేసుకుంటూ. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 నుండి 30 ప్రకారం భారతదేశం లౌకిక రాజ్యం. భారతదేశంలో ఉన్న పౌరుడు ఏ మతమైనా స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మరి భారతదేశంలో ఉన్న ఏ కులస్తులైనా సరే యేసుక్రీస్తు మతం తీసుకున్నా, లేదా బౌద్ధ మతం తీసుకున్నా, హిందూ మతం తీసుకున్నా, జైన మతం తీసుకున్నా, జొరాస్ట్ర మతం తీసుకున్నా, వాళ్ళకన్నీ కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. వాళ్ళ ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మత స్వేచ్ఛ ఉంది. కానీ దళిత క్రైస్తవులు ఎవరైతే 8 కోట్ల 9 కోట్ల మంది దళిత క్రైస్తవులు ఇండియా దేశంలో ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఈ మాలామాదిగా క్రైస్తవులకి వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నారు కనుక వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు. వాళ్ళు బీసీ కింద పెట్టి 1% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మరి ఆ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కోరేది ఏంటంటే, మరి ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి మరి మోడీ గారిని మేము కోరేది ఏంటంటే, ఇట్ ఈజ్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. మేము వారిని కోరేది ఏంటంటే, దళిత క్రైస్తవుల తరఫున వారెంతో దయార్థ హృదయం కలిగిన ప్రధానమంత్రి కనుక మరి వారు కూడా మరి కింద నుండి అట్టడుగు వర్గాల నుండి ప్రధానమంత్రి అయ్యారు కనుక మేము మాలామాదిగా క్రైస్తవుల తరఫున, భారతదేశం తరఫున, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున మేమేం కోరుతున్నామంటే, అయ్యా మా మనవాలకించి ఈ రోజున
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని తొలగించి మీరు పార్లమెంట్లో పెట్టి మీరు దాన్ని తొలగించి మా మాదిగా బీద క్రైస్తవులకు సహాయం చేయవలసిందిగా, మత స్వేచ్ఛనివ్వాల్సిందిగా, మేము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మరియు ఆయన్ని ఆరాధించేవారిగా చేసినట్లయితే, మాకు మత స్వేచ్ఛ ఇచ్చినట్లయితే మేము ఎంతో మీకు రుణపడి ఉంటామని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని మేము కోరుతున్నాం. మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. రామ్నాథ్ కోవింద్ గారు గౌరవ రాష్ట్రపతి, పూర్వ రాష్ట్రపతి గారు కూడా, అంతకుముందు రాష్ట్రపతులు కూడా మేము రిక్వెస్ట్ చేసాం. కనుక మిమ్మల్ని కూడా మేము కోరుతున్నాం, ఈ దళిత క్రైస్తవుల తరఫున తప్పనిసరిగా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని తొలగించి మాకు మత స్వేచ్ఛను మా మాలామాది క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు ఇవ్వాల్సిందిగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున, నేషనల్ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. నమస్కారం.